సిద్ధాంతాలకు అతీతంగా ఏర్పాటైన పార్టీ జనసేన పార్టీ అని సిద్ధాంతాలే బలంగా కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు అని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని వాడవాడల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేసి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని ఉప్పడ సెంటర్ వద్ద పట్టణ పార్టీ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఉదయ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఫైన్ మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా సంబరాలు చేసుకునే కార్యక్రమం ఈ రోజున, అందులో భాగంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం. ఆ రకంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటూ సంబరాలు చేసుకునే పరిస్థితిని పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఏదైనా సరే ఎదురొడ్డి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తోటి మొన్న ఎలక్షన్ లో ప్రజలు తీర్పు ఇచ్చిన దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ రకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి, సమృద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ పంచాయతీరాజ్ శాఖకి వెండి తెచ్చే విధంగా మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమందరూ కూడా పండగ చేసుకునే విధంగా ఉప్పాడ సెంటర్ లో గౌరవ ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు అందరి సమక్షంలో, అలాగే మండల నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ రోజున పిఠాపురాన్ని ఉప్పాడ సెంటర్ లో ఒక పండగ వాతావరణంలో చేసుకోవడానికి మేమందరం కూడా తరలి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిరుపేదం అవపోతా ఉంది. పిఠాపురం నియోజకవర్గ శాశ్వత శాసన సభ్యులుగా ఎవరు? పిఠాపురం నియోజకవర్గ శాశ్వత శాసన సభ్యులుగా ఎవరు? పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యులు ఎవరు? మన పార్టీ ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ అయితే అది అక్కడితో ఆగిపోతుంది. ఇది ఒక కులం కోసమో, మతం కోసమో, ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ కాదు, సిద్ధాంతాలతో పెట్టిన పార్టీ. ఆ సిద్ధాంతాలు నచ్చి, ఆ సిద్ధాంతం అంటే మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, కల్చర్లకు అతీతంగా అన్నిటిని కలుపుకుని, పర్యావరణాన్ని కలుపుకుని, అభివృద్ధిని కలుపుకుని, అలాగా అన్నిటిని కలుపుకుని ఒక గొప్ప 7 సిద్ధాంతాలతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మనం అందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి ఈ రోజు వస్తున్నామంటే దానికి ఆ సిద్ధాంతాల కారణం. ఆ సిద్ధాంతాలని తో పెట్టిన జనసేన పార్టీ కారణం, మన అధినేత పవన్ కళ్యాణ్ గారి కారణం. ఎక్కడో ఉన్న మనందరం కూడా జనసేన మట్టు పార్టీలా కాకుండా ఒక కుటుంబంలా ఉంటుంది. నిజంగా ఒక కార్యకర్తకి, ఒక నాయకుడికి ఉన్న రిలేషన్ కాదు జనసేన పార్టీ మిగతా పార్టీలాగా. ఇందులో ఒక కుటుంబ సభ్యుల్లాగా, తెలిసిన వారికి, మనకి కావలసిన వారికి, మన బంధువులతో ఒక పని ఉంది చేయించుకోవాలనేది అలాగా, లేకపోతే ఒక బంధువులతో కలిసి ఒక ప్రోగ్రాం చేస్తున్నట్టుగా, మన కుటుంబంలో ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నట్టుగానే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ వచ్చాం. జనసేన ఏ పోరాటం చేసినా మన సిద్ధాంతాలతో ప్రతి పోరాటాన్ని కలిసికట్టుగా చేసుకుంటాం. ఎన్నో కష్టాలు, వైజాగ్ నుంచి 2014 నుంచి ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పార్టీ ఎంత బలపడింది అన్నదానికి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో 60,000 పైకి చిరుకు సభ్యత్వాలు ఇక్కడ నమోదు చేసుకుని, పిఠాపురంలో రాష్ట్రంలో, దేశంలో అత్యధిక సభ్యత్వం చేసుకున్న మన జనసేన పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం. అంటే 2,20,000 ఓటింగ్ ఉంటే అందులో ఓట్లు వేయటానికి వచ్చిన వాళ్ళు 1,80,000, 1,90,000 ఉంటారు. అందులో 60,000 మంది అంటే అందులో కుటుంబం అంటే 1,20,000 మంది ఇద్దరిని క్యాలిక్యులేట్ చేసుకున్న ఆల్రెడీ మన జనసేన కుటుంబంలో చేరిన వాళ్ళు. రెన్యూవల్స్ కూడా
చేరిన ప్రతి ఒక్కరూ కూడా జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ పార్టీలోకి వచ్చిన వాళ్ళు అసలు మీరు లెక్క పెడితే కూడా కనిపించినంత మంది ఉంటారు. అంటే ఎవరు ఒక్కసారి మన సిద్ధాంతాలని, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ని, పార్టీని, అలాగే పార్టీలో ఉండే క్రమశిక్షణని నచ్చి వచ్చిన వాళ్ళు వెళ్ళటం అనేది అసలు ఎక్కడా ఉండదు. ఎందుకంటే మిగతా పార్టీలకి జెండాలు ఉంటాయి, మనకి అజెండాతో కూడిన జెండా ఉంటది.